అధికారం కోల్పోయి 2 ఏళ్లు దాటినా అదే అరాచకం, అవే దౌర్జన్యాలు. టీడీపీ కార్యకర్తలే లక్ష్యంగా వైసీపీ శ్రేణుల దాడులు. తాజాగా కర్నూలులో బుధవారం అర్ధరాత్రి 2 టీడీపీ కార్యకర్తలపై కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘాతుకాలకు పాల్పడింది వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులేనని టీడీపీ నాయకులు, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలులో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. పార్టీ అధికారంలో లేకపోయినా మమ్మల్ని ఆపేది ఎవరు అనే ధోరణిలో వేర్వేరు ప్రాంతాల్లో 2 టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నాలకు పాల్పడ్డారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డేగేరిలో టీడీపీ బూత్ ఇన్ఛార్జ్ తైజూం బాషాపై 4 వైసీపీ కార్యకర్తలు కత్తులు, ఇనపరాడ్లు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఒళ్లంతా గాయాలతో అపస్మారక స్థితిలో పడిన తర్వాత వెళ్లారని బాధితుడు తెలిపాడు. చంపేస్తామని బెదిరించారని చెప్పాడు. గతంలో కుడికాలు విరగడంతో లోపల రాడ్డు వేశారని, మళ్లీ అదే కాలుపై దాడి చేశారని, తలపైన ఇష్టానుసారంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై దాడి చేసింది వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులేనని బాధితుడు తెలిపాడు. నన్ను వైసీపీ మంచిలు ఎస్వి మోహన్ రెడ్డి దగ్గర ఉంటారు. వాళ్ళు నా మీద బీభత్సంగా కొట్టినారు. కత్తిలు తీసుకొని, పంచరాడు తీసుకొని, రాడ్ తీసుకొని కొట్టినారు. నేను భరించలేక స్ప్రో తప్పి కింద పడిపోతే నన్ను ఎవరు హాస్పిటల్కి తీసుకుపోయినారు కూడా తెలియదు. అంత బీభత్సంగా కొట్టినారు. రోడ్డు మీద పోతున్నోడిని పిలిపించి మరీ కొట్టినారు. ఏమంటే అది నేను చంపేస్తా చూసుకుంటా అని చెప్పిపోయినారు. జలీల్, జునేద్, ఫైసల్, ఆరిఫ్. నేను వైసీపీ టీడీపీలో ఉంటా అని వాళ్ళు వైసీపీలో ఉంటారు కాబట్టి అందుకు కోసం కొట్టినారన్న. వాళ్ళు మోహన్ రెడ్డి మంచిలన్న. వాళ్ళు 11 కుట్లు పడిన కాల్లో హ్యాండిక్యాప్, నేను కాల్లో రాడుంది. నాకు రాడ్లు తీసుకుని బీభత్సంగా అంత కొట్టినారు. నాకు అమ్మా నాన్న ఎవరు లేరు సార్. ఏదో బాడీ ఇంట్లో ఉంటా, నేను బతుకుంటా, పని చేస్తే బతకాలా, లేకుంటే లేదు సార్. నేను ప్రస్తుతం కర్నూలులో ఓటర్ల సవరణపై సర్ ప్రక్రియ కొనసాగుతోంది. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి పరిశీలన చేస్తున్నారు. 10, 11 వార్డుల్లో వైసీపీ దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, తైజూం బాషా క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో అతడిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడ్డారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఎస్ఐఆర్ జరుగుతుంది కర్నూలులో. 10th and 11th వార్డులలో, ఇట్లాంటి ఓల్డ్ టౌన్లో కొన్ని వార్డులలో 100ల కొద్ది దొంగ ఓట్లు ఉన్నాయి. ఇది డైవర్ట్ చేయనిగా ఈ షాట్ మొదలు పెట్టినారు. కొంచెం భయభ్రాంతులకు గురి చేస్తే బిఎల్ఓ సెన్కిలా ఎవరు తిరగరు, ఇది పట్టించుకోకూడదు అని ఒక భయంగా ఒక 15 minutes ఒక ఫ్యాక్షన్ వాతావరణం చేసినారు. నేను చంద్రబాబు సార్ కూడా చెప్తున్నాను, సార్ కార్యకర్తలకు కాపాడుకోండి, మీ నమ్మకంతో బ్రతుకుతున్నాము. ఇక్కడ టీడీపీ కార్యకర్తలనే టార్గెట్ చేసి ఇక్కడ ఉన్నామంటే కొంతమంది నాయకులు ఏదో భయభ్రాంతులకు గురి చేస్తే కర్నూలు నగరంలో మాకేదో భయపడి మంత్రి గారు ఏదో భయపడతారు, కార్యకర్తలు భయపడతారు అనుకున్నాను. కానీ మీరు ఒకరిద్దరికి ఏదో చేసినా గానీ ఇక్కడ ఎవరు భయపడే ప్రసక్తి లేరు. మా పార్టీ వారు గానీ టార్గెట్ చేసినారు అంటే ఎవరు ఎక్కడైనా గానీ మేము కూడా అన్నిటికీ సరి అయిన సిద్ధంగానే ఉంటాం. కాబట్టి మీరు దయచేసి ఇలాంటివి మానుకోవాలి. కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బళ్ళారి చౌరస్తా వద్ద ఓ హోటల్లో టీ తాగుతున్న టీడీపీ కార్యకర్త నవీద్ పై దాడి చేశారు. హోటల్ వద్ద వాహనం దిగి దర్జాగా కత్తులతో వచ్చిన 3 కుర్చీలో కూర్చున్న నవీద్ను పొడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం నవీద్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నవీద్ భూమిని గతంలోనే వైసీపీ నేతలు ఆక్రమించినట్లు తెలిసింది. ఆ వివాదం నడుస్తుండగానే వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. హత్యా రాజకీయాలు చేసి భయప్రాంతులకు గురి చేయాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. దీనివల్ల వాళ్ళ పార్టీకి ఏం లాభం జరుగుతుందో లేదో తెలియదు, కానీ కర్నూలులో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మీరందరూ గుర్తించుకోవాలి. వైసీపీ పార్టీ కుట్రలకు బలి కాకుండా వారిని పూర్తి స్థాయిలో మనం ఈ విధంగా ఎదుర్కోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఒక సంవత్సరం కింద వస్తాద్ మైబోలి వాళ్ళ మనుషులు నా మీద దాడి చేసినాడు వంటల దగ్గర. ఇప్పుడు 4 చౌరస్తాలో జరిగింది. వస్తాద్ ఇంకా పెరుగుకుంటూ పోతున్నాడు కానీ తగ్గకున్నాడు. ఆయన పట్టించుకునే ఎవరు పట్టించుకోకున్నారు. ఎంత చెప్పినా పట్టించుకోకుంటే మొదలు చేస్తాడు, కబ్జాలు చేస్తూనే ఉంటాడు. వస్తాద్ ఎస్వి మోహన్ రెడ్డి అనుచరుడు వస్తాద్ మహబూబ్ వాళ్ళ మనుషులు ఇంద్రి నదిలో కబ్జా చేసినాడు. అది జరిగింది నా మీద అటాక్. టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి టీజీ భరత్ పోలీసులను ఆదేశించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.